జనరల్‌గా యూనివర్సిటీస్‌ని ఇప్పుడు గూగుల్‌లో చూసిన ఏదైనా బెస్ట్ యూనివర్సిటీ అని చూపించొచ్చు. కానీ మనం ఎలా చెక్ చేసుకోవాలి యూనివర్సిటీస్‌కి అప్లై చేసేటప్పుడు? ఒక యూనివర్సిటీ చూస్ చేసుకునే ముందు లాస్ట్ 10 ఇయర్స్ దాని పాస్ పర్సెంటేజ్ ఎంతుంది? ఓకే. ఎంతమంది స్టూడెంట్స్ పాస్ ఔట్ అయ్యారు? అది కాకుండా మీకు ఎఫ్ఎంజీ అని ఉంటుంది. దాని పాస్ పర్సెంటేజ్ ఎంత? ఓకే. ఓకే. మూడో పాయింట్ ఏంటంటే, ఒక యూనివర్సిటీకి మనం వెళ్తున్నామంటే ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్ ఫాలో అవుతుందా లేదా? ఎన్ని సొంత హాస్పిటల్స్ ఉన్నాయి? ఓన్ హాస్పిటల్స్ లేకుండా టై అప్ హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, ఓకే. మనకి క్లినికల్ రొటేషన్స్‌లో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం. హ్మ్. అది ఓన్ హాస్పిటల్స్ ఉంటే హ్మ్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అబ్జర్వేషన్‌కి హ్యాపీగా వెళ్ళొచ్చు. హుహు. దానితో పాటు ఫస్ట్ మెయిన్ పాయింట్ మీరు చూస్ చేసుకోవాల్సింది, మీరు ఏ కన్సల్టెన్సీ నుంచి అయితే ఏ కంట్రీకి వెళ్తున్నారో, ఆ కంట్రీలో ఆ బ్రాంచ్ ఉందా లేదా? ఓహో! ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు వెళ్ళిపోయారు. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు ఎవ్వరు సపోర్ట్ ఇవ్వడానికి లేరు. హ్మ్. మీకు హాస్టల్‌లో ఇబ్బందున్నా, ఫుడ్‌లో ఇబ్బందున్నా, కాలేజ్‌లో క్లాసెస్‌లో ఇబ్బందున్నా, నాకు అప్రోచ్ అవుతున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు ఎవరిని కనెక్ట్ అవుతారు? దట్ ఈస్ ఓకే. ద రీజన్. ఏ బ్రాంచ్, ఏ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తున్నారో, ఆ కన్సల్టెన్సీ అక్కడ ఉందా లేదా? సర్వీసెస్ ఏంటి? ఇవన్నీ మీరు చూస్ చేసుకుంటే హ్మ్. హ్యాపీగా ఎంబీబీఎస్ చేయొచ్చు. హ్మ్. అండ్ లాస్ట్ ఇయర్ మేము వెళ్తున్నప్పుడు మా స్టూడెంట్స్ దాదాపు ఎంతమంది అయితే వెళ్తున్నారో ఒక ఫ్లైట్‌లో, దాంట్లో సగం మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. దే ఓకే. వర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద హాస్టల్ ఫెసిలిటీస్ వి ప్రొవైడెడ్.